హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అందరి ఇళ్లలో కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కామన్ అయిపోయాయి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటింగ్ రాని వాళ్ళకి తేడా ఎక్కడ ఎక్కువ గమనిస్తూ ఉంటారంటే కీబోర్డ్ షార్ట్కట్స్ అన్నట్టు. చాలామంది కంప్యూటర్ ఆపరేటింగ్ అంతగా రాని వాళ్ళు ఏం చేస్తారంటే దేన్ని ఓపెన్ చేయాలంటే ప్రతి దానికి మౌస్ యూజ్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్ వచ్చిన వాళ్ళు అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు లేకపోతే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కీబోర్డ్ షార్ట్కట్ కీస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడే డిఫరెన్స్ అర్థమైపోద్ది అన్నట్టు వాళ్ళకి ఎంత ఆపరేటింగ్ వచ్చు అనేది. సో నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఏంటంటే దేనైనా కాపీ చేయాలి అంటే ఒక మై కంప్యూటర్లో నుంచి వేరే ఫోల్డర్లో కాపీ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు మౌస్ తీసుకొని. అదే మనం ఏంటంటే కీబోర్డ్ యూజ్ చేస్తే చాలా తొందరగా అయిపోయేది. మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఆ కీబోర్డ్ షార్ట్కట్ కీస్ అలా యూజ్ చేస్తే వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అని తెలియకపోవడమే. సో మీరు కూడా ఏంటంటే మీ వర్క్ని ఫాస్ట్గా చేసుకోవాలి అంటే నేను మీకు ఇప్పుడు కొన్ని షార్ట్కట్ కీస్ చెప్తాను. ఈ షార్ట్కట్ కీస్ ద్వారా మీరు మీ వర్క్ని ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకే, సో దానిలో ఫస్ట్ కీ నేను ఎక్కువగా యూజ్ చేసే కీ ఏంటి అంటే Windows+D. ఓకే, సో చూడండి, మీరు ఇక్కడ Windows+D ప్రెస్ చేసిన వెంటనే మీకు అక్కడ ఏదైనా ఉండనివ్వండి, డెస్క్టాప్ మీద ఎన్ని అప్లికేషన్స్ అయినా ఓపెన్ చేసి ఉండనివ్వండి, లేకపోతే ఎన్ని ఇమేజెస్ అయినా ఓపెన్ చేసి ఇవ్వండి, లేకపోతే ఎన్ని వెబ్సైట్స్ అయినా ఓపెన్ చేసి ఉండనివ్వండి, మీరు Windows+D ప్రెస్ చేసిన వెంటనే అన్నీ మినిమైజ్ అయిపోతాయి అన్నట్టు. మళ్ళీ వాటిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే మళ్ళీ మీరు Windows+D ప్రెస్ చేస్తే మళ్ళీ దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చూడండి, మీరు ఏదైనా ఒక సీక్రెట్ వర్క్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మౌస్ యూజ్ చేసేసి ఇలా మినిమైజ్ చేస్తారు. మినిమైజ్ చేస్తే ఏమవుద్ది అంటే ఇది ఒక్కటే మినిమైజ్ అవుద్ది. ఇంకా డెస్క్టాప్ పైన ఇంకేమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, తర్వాత వచ్చేసి ఇది కూడా ఉందనుకోండి. ఇప్పుడు మీరు మినిమైజ్ చేస్తే ఏమవుద్ది, అది ఒకటే మినిమైజ్ అవుద్ది, ఇది మినిమైజ్ అవ్వదు. అటువంటిప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే Windows+D యూజ్ చేస్తే రెండు మినిమైజ్ అవుద్ది. ఓకే, సో చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో తెలియని వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయండి, మీకే అలవాటు అయిపోద్ది. తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొక షార్ట్కట్కి మనం ఏదైనా మై కంప్యూటర్లో కానీ దీనిలోకి వెళ్ళాలి అంటే మౌస్ యూజ్ చేసేసి ఇక్కడ మై కంప్యూటర్ డబల్ క్లిక్ ఇస్తూ ఉంటాం. దాని బదులు మనం ఏంటంటే Windows-E యూజ్ చేయొచ్చు. Windows-E యూజ్ చేస్తే డైరెక్ట్ మనం ఏంటంటే ఇలా ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, C డ్రైవ్ కానీ D డ్రైవ్ కానీ లేకపోతే మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్కి వితౌట్ మౌస్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అంటే దీన్ని డబల్ క్లిక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా. లేకపోతే అప్పుడప్పుడు మనకి ఏమవుతుంది అంటే మౌస్ పనిచేయదు, అప్పుడప్పుడు ల్యాప్టాప్ ఉంటే ట్రాకింగ్ ప్యాడ్ పనిచేయదు. అటువంటిప్పుడు చూడండి మనకు ఈ కీబోర్డ్ షార్ట్కట్ కీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి, నేను ఇంకా ఎక్కువగా యూజ్ చేసే ఇంకొక కీ ఏంటంటే చూడండి, మౌస్ యూజ్ చేయకుండా ఈ డెస్క్టాప్ పైన వేటినైనా సెలెక్ట్ చేయాలనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తామంటే దేన్ని ఒకదాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసి దేనిలోకైనా వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు కంప్యూటర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ కావాలనుకోండి, అంటే మై కంప్యూటర్ సెలెక్ట్ అవ్వాలనుకోండి. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో విండోస్ పట్టుకొని ఇక్కడ మీకు M అనే బటన్ ఉంటుంది. ఈ Windows M ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీకు ఇది ప్రీవియస్ది సెలెక్ట్ అయిపోద్ది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏంటంటే అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసి దేనిలోకి కావాలంటే దానిలోకి వెళ్ళొచ్చు. ఓకే, జనరల్గా అయితే మీరు ఇలా ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు మీకు ఏది సెలెక్ట్ అయి ఉండదు. సెలెక్ట్ చేసుకోవాలి అంటే Windows+M యూజ్ చేయండి. యూజ్ చేసి మీరు అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసేసి దీన్ని మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. జనరల్గా ఏంటంటే మీకు మై కంప్యూటర్ అనేది సెలెక్ట్ అవుతుంది అట్లా మీరు Windows+M ప్రెస్ చేసినప్పుడు. ఓకే, తర్వాత చూడండి, కింద ఉండే ఈ ట్యాబ్స్ ఉంటాయి చూసారా, ఈ ట్యాబ్స్ అన్నింటిని ఓపెన్ చేయాలి అన్నా కూడా మనం విండోస్ బటన్ యూజ్ చేయొచ్చు. విండోస్ పట్టుకుని ట్యాబ్ యూజ్ చేశారనుకోండి, ట్యాబ్. ఓకే, మీరు విండోస్ ట్యాబ్ అన్న వెంటనే మీకు ఇలా ఇది ఓపెన్ అవుద్ది. తర్వాత అందులో నుంచి మీరు ఏది కావాలంటే అది ట్యాబ్ బటన్ ఉంటుంది చూసారా, ఆ ట్యాబ్ బటన్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ ట్యాబ్ బటన్ యూజ్ చేస్తుంటే వస్తుంటుంది. ఓకే, లేదా ఆల్ట్ ట్యాబ్ ఉంటుంది చూసారా, ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే చూడండి ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే, లేదా మీరు విండోస్ ట్యాబ్ యూజ్ చేసినా కూడా ఏది కావాలంటే ఆ స్క్రీన్లోకి మీరు ఇలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ఆప్షన్. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వితౌట్ మౌస్. ఓకే, ఇది ఒకటి. తర్వాత చూడండి, కింద మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి చూసారా, ఈ ట్యాబ్స్ని కూడా మనం అంటే ట్యాబ్స్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఓపెన్ ఉన్నాయి చూసారా, ఈ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఏంటంటే సింగిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, చూడండి, దానికోసం విండోస్ పట్టుకోండి, కీబోర్డ్లో Windows+Alt పట్టుకోండి. ఆల్ట్ పట్టుకొని మీరు 1 ప్రెస్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ ఉంది చూసారా, ఈ ఫస్ట్ ఓపెన్ అవుద్ది. తర్వాత వచ్చేసి Windows+2 ప్రెస్ చేశారనుకోండి, సెకండ్ ఓపెన్ అవుద్ది. 3 ప్రెస్ చేస్తే చూడండి థర్డ్ దానికి వచ్చింది. 4 ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ ఫోర్త్ దానికి వచ్చింది. 5 ప్రెస్ చేస్తే ఫిఫ్త్ దానికి. 6 ప్రెస్ చేస్తే సిక్స్త్ దానికి. ఓకే, ఇలా మీరు ఎంటర్ కావచ్చు అన్నట్టు. విండోస్ పట్టుకున్న తర్వాత ఇలా మీరు నెంబర్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ లేకపోతే ఇక్కడ పిన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నట్టు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక విండో ఓపెన్ చేసి పెట్టాను ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఇది ఓపెన్ చేశాను, ఏది మన ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకేంటంటే ఈ కరెంట్ విండో అలాగే ఉండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోవాలి, అంటే ఇవన్నీ క్లోజ్ అయిపోవాలన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే దానికోసం కూడా మనం ఒక షార్ట్కట్ కేసు యూజ్ చేయొచ్చు. విండోస్ బటన్ ఉంటుందా కీబోర్డ్లో, విండోస్ ప్రెస్ చేసి హోమ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ విండోస్ ప్రెస్ చేసి హోమ్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి చూడండి, ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తే వెనకాల ఉన్నది ఇది మినిమైజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తాను, దీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, జనరల్గా మనం మినిమైజ్ చేస్తే ఏమవుద్ది, ఇది ఒక్కటి మినిమైజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇది రన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నాకు ఇది ఇలాగే ఉండాలి, వెనకాల ఉన్నది మినిమైజ్ అయిపోవాలి. అటువంటిప్పుడు మనం విండోస్ హోమ్ ప్రెస్ చేస్తే ఇది ఇలాగే ఉంటుంది, వెనకాల ఉన్నది ఏంటంటే మినిమైజ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో చూడండి, దానికోసం ఇక్కడ విండోస్ హోమ్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసి చూడండి, నాకు ఇక్కడ మినిమైజ్ అయిపోయింది ఇది. ఓకే, సో చాలా సింపుల్ ట్రిక్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఈ ట్రేలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అంటే మీ దగ్గర మౌస్ పనిచేయట్లేదు, తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తే మీ ల్యాప్టాప్లో ఉన్న ట్రాకింగ్ ప్యాడ్ కూడా పనిచేయట్లేదు అనుకోండి. అటువంటిప్పుడు మీరు దీనిలోకి వెళ్ళాలనుకోండి. అటువంటిప్పుడు మనకు విండోస్ బి ప్రెస్ చేశారనుకోండి, చూడండి అప్పుడు మనకి ఏంటంటే సెలెక్ట్ అయిపోయింది. విండోస్ బి అంటే ఇందులోకి వస్తాయి. జనరల్గా ఏంటంటే ఈ ట్రేలోకి రావడానికి ఎక్కువ మందికి ఈ ఆప్షన్ తెలియదు, విండోస్ బి యూజ్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, మీ ఈ కరెంట్ విండో మినిమైజ్ కావాలనుకోండి, దీన్ని కూడా మనం ఒక షార్ట్కట్ కీస్ తోటి మినిమైజ్ చేయొచ్చు. అదేంటంటే విండోస్ ప్లస్ డౌన్ యారో ప్రెస్ చేసి చూడండి, ఇది మినిమైజ్ అయింది. విండోస్ ప్లస్ అప్ యారో యూజ్ చేస్తే మళ్ళీ మ్యాక్సిమైజ్ అవుద్ది. ఫస్ట్ చూడండి, ఇది మినిమైజ్ అవుద్ది, అంటే చిన్నగా అవుద్ది, తర్వాత వచ్చేసి కిందికి మినిమైజ్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు రిజిస్టర్ అవుద్ది, తర్వాత వచ్చేసి మ్యాక్సిమైజ్ అవుద్ది. అప్ యారో డౌన్ యారో విండోస్ ప్రెస్ చేసిన తర్వాత. ఓకే, తర్వాత వచ్చి చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనకు కీబోర్డ్లో ఉండే స్టార్ట్ బటన్ పనిచేయదు. ఓకే, కీబోర్డ్లో స్టార్ట్ బటన్ ఉంటుంది కదా కంట్రోల్ పక్కకు. ఓకే, సో ఆ బటన్ పనిచేయలేదు అనుకోండి, అటువంటిప్పుడు మనం ఒక కీ యూజ్ చేయొచ్చు. విండోస్ ప్లస్ ఇక్కడ విండోస్ ప్లస్ కాదు, కంట్రోల్ ప్లస్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు చూడండి మీకు ఈ స్టార్ట్ బటన్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. అంటే మనం కీబోర్డ్లో విండోస్ బటన్ పనిచేయనప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. తర్వాత అలాగే చూడండి, మనకి ఇక్కడ ఇంకొకటి కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ అని ఒక బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్ మనం ఏంటంటే మన ఈ దీనిలోకి వెళ్ళొచ్చు. ఏంటి, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేస్తే టాస్క్ మేనేజర్ వస్తుంది చూసారా, అదే పని మనం ఎక్కడ నుంచి చేయొచ్చు అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసినా కూడా వస్తుంది అన్నట్టు. తర్వాత మీకు చాలామందికి తెలుసు, ఏదైనా ప్రోగ్రామ్ని క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4 యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, తర్వాత వచ్చేసి డైరెక్ట్ మన టాస్క్ మేనేజర్లోకి వెళ్ళాలి అంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేసినా కూడా మనకి ఏంటంటే ఈ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే కామన్గా జనరల్ యూజ్ చేసేవే. తర్వాత చూడండి, మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి చూసారా, అటువంటి ఆప్షన్స్ మనకు రావాలనుకోండి, అటువంటిప్పుడు మనం యూజ్ చేయవచ్చు అంటే ఆల్ట్ పట్టుకొని స్పేస్ యూజ్ చేశారనుకోండి, చూడండి మనకి ఇదేంటంటే రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు వస్తాయి కదా, రీస్టోర్ చేయడం, మినిమైజ్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం, ఈ ఆప్షన్స్ అన్ని మనకు కీబోర్డ్లో ఆల్ట్ స్పేస్ యూజ్ చేసి వస్తాయి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూసారా, అటువంటి ఆప్షన్స్ రావాలనుకోండి కీబోర్డ్ ద్వారా. ఓకే, ఇలా రైట్ క్లిక్ ఇస్తే వస్తాయి కదా, దీని మీద ఇలా రైట్ క్లిక్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇలా రైట్ క్లిక్ ఇచ్చాను. అలా కాకుండా మౌస్ యూజ్ చేయకుండా చేయాలి అంటే మీరు ఏ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ F10 ఉంటుంది. F10 బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీకు ఇలా ఈ రైట్ క్లిక్ ఇస్తే ఏ ఆప్షన్స్ అయితే వస్తాయో ఆ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఏదైనా ఒక ఫోల్డర్ని లేదా ఏదైనా ఒక ఐకాన్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేసి ఏంటంటే అది పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది. మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు, సో అందుకోసం చెప్పాను. తర్వాత వచ్చి చూడండి, ఈ షార్ట్కట్కి అయితే చాలామందికి తెలియదు, అదేంటంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చేస్తాం, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూలోకి వెళ్ళేసి ఇక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి అని, దానికి షార్ట్కట్కి లేదా అండి. దానికోసం చూడండి, మీరు కంట్రోల్ షిఫ్ట్ N బటన్ ప్రెస్ చేశారనుకోండి, చూడండి మీకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోద్ది. కంట్రోల్ షిఫ్ట్ N అలా మీరు ఏంటంటే ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే అన్ని ఫోల్డర్స్ కీబోర్డ్ ద్వారా క్రియేట్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో దీనిలోకి ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ N అన్నా కూడా మనకి ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోద్ది. చాలా సింపుల్ ట్రిక్, కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది ఈ ట్రిక్ అనేది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా చూడండి, మీరు రన్లోకి వెళ్ళారనుకోండి. ఓకే, రన్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు 3 డాట్స్ ప్రెస్ చేశారనుకోండి. 3 డాట్స్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే డైరెక్ట్ ఇలా ఈ డైరెక్టరీ ఉంటుంది చూసారా, మీ పేరు మీద క్రియేట్ చేసిన డైరెక్టరీ. ఓకే, ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా చూడండి, మీరు విండోస్ R ప్రెస్ చేసి / ప్రెస్ చేసేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి. ఓకే, సో అటువంటిప్పుడు కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ C డ్రైవ్లోకి వెళ్ళిపోతాం. / కాదు, /. ఇలా రన్ ప్రెస్ చేసుకున్న తర్వాత // ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. డైరెక్ట్ మీరు ఏంటంటే C డ్రైవ్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇలా ఏదైనా ఒక ఫోల్డర్లోకి వెళ్ళిపోయారనుకోండి, దీని నుంచి బ్యాక్కి రావడానికి మనం ఇక్కడ బ్యాక్ బటన్ యూజ్ చేస్తాం. దాని బదులు మనం ఏంటంటే కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ యూజ్ చేసినా కూడా మనకి ఏంటంటే ఈ వర్క్ అనేది జరుగుద్ది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. బ్యాక్ స్పేస్ యూజ్ చేయండి మీరు బ్యాక్ రావడానికి.
తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక ఫైల్ యొక్క ప్రాపర్టీ తెలుసుకోవాలనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేస్తారు, ఇక్కడ ప్రాపర్టీలోకి వెళ్తే ఇది మీకు కనిపిస్తుంది కదా. దాని బదులు మీరు ఏంటంటే కీబోర్డ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. దానికోసం చూడండి, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ బట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీకు డైరెక్ట్ రైట్ క్లిక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ దానిలోకి ప్రాపర్టీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇందులోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ తెలుసుకోవచ్చు, అది ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని సైజ్ ఏంటి, దాని టైప్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్ తెలుసుకోవచ్చు అన్నట్టు. అలాగే మీరు సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తారు. ఇలా ప్రాపర్టీస్లోకి వెళ్ళే బదులు మీరు ఏంటంటే విండోస్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు బ్రేక్ లేదా పాజ్ అనే ఒక కీ ఉంటుంది కీబోర్డ్లో. ఓకే, సో ఆ కీని మీరు ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ మీరు ఏంటంటే ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.